అవనిగడ్డ బస్టాండ్ ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ఆకస్మిక తనిఖీ చేశారు. బస్టాండ్లో మరుగుదొడ్లు పరిశీలించారు. పెరిగిన మహిళా ప్రయాణికులకు అనుగుణంగా సౌకర్యాలపై సమీక్షించారు. మహిళల తోపులాట లేకుండా క్యూలైన్లు పాటించాలన్నారు నారాయణరావు. అలాగే బీజేపీ అధ్యక్షుడు మాధవ్ గారు, లోకేష్ గారు అందరూ కలిపి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించడం జరిగింది. మరి ఈ 4 రోజుల్లో స్త్రీలు దాన్ని మొట్టమొదటి రోజు కంటే రెండో రోజు డబల్ 16వ తారీఖున 10 లక్షల మంది, 17వ తారీఖున 15 లక్షల మంది, 18వ తారీఖున 18 లక్షల మంది ఈ బస్సు ప్రయాణాన్ని ఉపయోగించుకున్నారు. దీనివల్ల చాలా స్త్రీలకు చాలా ఆనందంగా వ్యక్తపరుస్తూ ఉన్నారు. చంద్రబాబు కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియపరుస్తూ ఉన్నారు. మహిళల అంచనాలకు మించి ప్రయాణం చేస్తూ ఉన్నారు. రోజుకు 5,32 లక్షల రూపాయలు ప్రభుత్వం మరాయించాల్సి చెప్పి అనుకున్నాం. ఈ మహిళలకి మేలు జరిగేది 5,32,000 కాదు, 6,32 లక్షల రూపాయలు పర్ డే. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే బీజేపీ అధ్యక్షుడు మాధవ్ గారు, లోకేష్ గారు అందరూ కలిపి మహిళలకు ఉచిత